బీజేపీ గ్రాఫ్ డౌన్. ఎప్పుడో డౌన్ కావాలి. మనకున్న మత పిచ్చితోటి బీజేపీ కోట్లు ఎత్తానం కానీ ఎప్పుడో డౌన్ కావాలి, ఎప్పుడో దాన్ని పాతరేయాలి. లోక్సభ ఎన్నికల తర్వాత క్రమంగా వాడిపోతున్న కమలం ఆల్రెడీ లోక్సభకు ముందే వాడిపోయింది కానీ పొత్తులతోటి మళ్ళీ వికసించినట్టు కనబడ్డది. పొత్తులతోటే వచ్చింది అన్ని రాష్ట్రాలల్లో. ఎన్నికల తర్వాత క్రమంగా వాడిపోతున్న కమలం పార్టీ దేశవ్యాప్తంగా పాపులారిటీని కోల్పోతున్న ప్రధానమంత్రి మోదీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ సర్కార్ ఫెయిల్. క్షేత్రస్థాయి పరిస్థితిపై కుండ బద్దలు కొట్టిన ఏఐ చాట్బాట్ గ్రోక్ విధానపరమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక రంగం కుదేలని జవాబు. విభజన రాజకీయాలతో ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న దన్న గ్రోక్. అబద్ధపు ప్రచారాలతో ఇంతకాలం అందరినీ మభ్యపెట్టిన కమలదళం అసత్యాల కోట బద్దలవుతున్నది. దేశంలోని అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంత దిగజారిపోతున్నది. లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాల సాయంతో మూడోసారి గద్దెనెక్కిన ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ కూడా అదే రీతిలో రోజు రోజుకు పడిపోతున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారు. ఈ మేరకు ఎలాన్ మస్క్ చెందిన ఏఐ చాట్బాట్ గ్రోక్ కుండబడ్డలు కొట్టింది. అయితే ప్రస్తుత వాస్తవ పరిస్థితులు గ్రోక్ బయటపెడుతున్న నిజాలు ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులందరికీ మింగుడు పడడం లేదు. కాగా గ్రోక్ ఇచ్చిన సమాధానాలు వాస్తవాలేనని, దాంట్లో తప్పు పట్టడానికి ఏమీ లేదని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ బీజేపీకి సంబంధించిన నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ సూటిగా సమాధానాలు చెప్తున్నది. సూటిగా అంటే సూటిగా. హూ ఈజ్ చిల్క ప్రవీణ్ అనగానే ఏమని చెప్పింది గ్రోక్ అంటే మొన్న హూ ఈజ్ చిల్క ప్రవీణ్ అని కొట్టిండ్రు మా మిత్రులు, మా ఉద్యోగులు. కొడితే గతంలో తిన్మార్ మల్లన్నతోటి ఆ పాదయాత్ర చేసినోడు, క్యూ న్యూస్ బ్యూరో చీఫ్, అది అక్కడే తిన్మార్ మల్లన్న టీంలో సెకండు అని ఇట్లా సమాధానాలు ఇచ్చేసింది. అలాగే ఇప్పుడు బీజేపీ ఏంటంటే అది అబద్ధాల పుట్ట, మత విద్వేషాలు రేగొడుతుంది, ఎక్కడ కలిసి ఉన్న మనుషులను అక్కడ విడదీస్తుందని గ్రోక్ చెప్తున్నది. మోడీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది వచ్చినాయా అని అడిగినాయి అనుకో, రాలేదని సమాధానం చెప్తాను. గవే చెప్తాను, ఏం చెప్తలేదు. కాబట్టి గ్రోక్ దెబ్బకు బీజేపీకి ఇట్లా విల ఆడిపోతుంది పాపం. ఒకవేళ ఇదే గ్రోక్ను మనం ఇండియాలో తయారు చేసిన అనుకో, సాయంత్రం వరకు దాన్ని బొడిగా బీసుకి బొందబెట్టు. తయారు చేసినోడు అమెరికాడు ఎలన్ మస్క్, అక్కడి ప్రభుత్వాన్ని చక్రం తిప్పేంత స్థాయి ఉన్నాడు. ఎలన్ మస్క్ ఇంటికి వచ్చి ట్రంప్ భోజనం చేసి వాళ్ళ పిల్లలను ముద్దాడిపోయేంత చనువు ఉన్నది ఎలన్ మస్క్ ట్రంప్కు. అంతటి యోధుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం పీకలేరు. వీళ్ళు పీకేదంత ఎవరిని? ప్రవీణ్ పాస్టర్ లాంటి వాళ్ళని చంపడము, ప్రవీణ్ పగడాల లాంటి వారిని చంపడము, గివీళ్ళనే వీళ్ళది అంతే. ఏం పీకలేరు వీళ్ళు. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఎక్కడికైనా పోతే రూపాయి మందం చేయలేరు వీళ్ళు. నేను చెప్తానుగా, జ్ఞానంలో లేకపోతే ప్రసంగంలో లేకపోతే సాంకేతికలో లేకపోతే ఆర్థికంలో లేకపోతే బిజినెస్లో వీళ్ళు రూపాయి మందం చేయలేరు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా చేయలేరు వీళ్ళు బీజేపీ వాళ్ళు. నిజంగానే ప్రపంచమంతా ఓవైపు ఏఐ అని ఒకటి, గ్రోక్ అని ఒకటి, రకరకాల కొత్త కొత్త వంగడాలు సృష్టిస్తా అంటే మతం మతం మతం. కాబట్టి ఒక్క దెబ్బతోటి, గ్రోకు దెబ్బతోటి దెబ్బకు బీజేపీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. డౌన్ అంటే డౌన్ అయిపోయింది. ఇది ఎప్పుడో కావాల్సిందే. మత రాజకీయాలు ఏ దేశానికి మంచిది కాదు, అది పెను ప్రమాదం. నేను మొదటి నుండి చెప్తున్నా, ఆఫ్ఘన్ స్థాయికి పడిపోతుంది మనది, లేకపోతే హమాస్ స్థాయికి పడిపోతాం, మనం పాకిస్తాన్ స్థాయికి పోతాం అని చెప్తా అంటే ఇంటలేరు. మోడీ ఉంటేనాట దేశాన్ని ఇట్లా కావాలిగా అత్తన్నట. పుల్వామా ఘటన ఎప్పుడు జరిగింది? ఆర్మీ మీద దాడులు జరిగితే ఆర్మీ చనిపోయింది ఎప్పుడు? మోడీ హయాంలో కాదా? ఇప్పుడున్న అరుణాచల్ ప్రాంతంలో చైనా ఒక విలేజ్ నిర్మించుకున్నది ఎవరి హయాంలో? మోడీ హయాంలో కాదా? ఇలాంటి నిజాలన్నీ బయటికి రాకుండా కప్పిపుచ్చుతూ మతం అనే పొరను మన కళ్ళకి ఎక్కించి మనం ఎటు చూసినా మతమే కనబడేటట్టు, అవతలోడు ముస్లిమోడో క్రైస్తవోడో మంచి పని చేస్తే దాన్ని మెచ్చుకోకుండా, దాన్ని కనీసం ప్రశంసించే పెద్ద మనసు లేకుండా, లేదేప్పుడు మతం లెన్స్ వేసి మతంతోటే చూస్తుడు సమాజాన్ని, మతంతోటే చూస్తుడు. వాడు మన హిందువా కాదా, వీడు మన హిందువా కాదా, వాడు కనిపెట్టింది హిందువా కాదా. ఆఖరికి సునీత విలియమ్స్ చంద్రమండలానికి పోయేస్తే
ఆమె వినాయకుడి విగ్రహం పెట్టుకొని పోయింది ఆడికని ఇది సృష్టించిండు. గింత దిగజారిపోయే ఆలోచనలు వచ్చినాక ఏం చేస్తాం? కాబట్టి బీజేపీని ఈ భారతదేశంలో ఎప్పుడు ఓడగొడితే గప్పుడు మళ్ళా శాస్త్రవేత్తలు పుట్టుకొస్తారు, కొత్త కొత్త ఇంజనీర్లు పుట్టుకొస్తారు, ఓ డాక్టర్లు మంచి మంచి ప్రపంచానికి వైద్యం అందించే డాక్టర్లు పుట్టుకొస్తారు. లేకపోతే ఈ బీజేపీ ఉంటే ఏం లేదు, తెల్లారులైతే మతం జై శ్రీరామ్, భవానీ, పెద్దమ్మ తల్లి, ఎప్పుడో 1500-2000 సంవత్సరాల క్రితం చనిపోయిన శివాజీ మహారాజు, ఆయన కొడుకు శంభాజీ మహారాజు మీద షావ సినిమా, ఇవి తీసుకుంటే టైంపాస్ చేసుకుంటా మనల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి గ్రోకు దెబ్బకు మొత్తం గోకుడు లేస్తాను వీళ్ళకు, బీజేపీ వాళ్ళకు గ్రోకు దెబ్బకు మొత్తం బీజేపీ పార్టీకే గోకుడు లేస్తాను.